ఓం శరవణ భవాయ నమః. తంత్రశాస్త్ర వండర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశమహావిద్యలలో అత్యంత గూఢమైన శత్రు ఉచ్చాటన ప్రయోగాల గురించి అనుభవ సహితంగా లోతైన తత్వాన్ని సూచించే మహాశక్తి శ్రీ ధూమావతి అమ్మవారి గురించి తెలుసుకుందాం. మీకు శత్రువులు ఎక్కువగా ఉండి మీతో ఉన్న బంధువులు స్నేహితులు మీ అభివృద్ధి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఉన్నారా? సమాజంలో మీకు శత్రుపీడ తీవ్రంగా ఉందా? మీరు నమ్మిన వాళ్లే ఇంకొకరితో చెడు సంబంధాన్ని కలిగి ఉన్నారా? మీ ఉద్యోగంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ శత్రువు ఎలాంటి వాడు అయినా కానీ ఈ ధూమావతి తంత్రం ముందు నిలవలేడు. ఇక ధూమావతి మంత్ర సాధనకు వస్తే అస్య శ్రీ ధూమావతి మహామంత్రస్య పిప్పిలాద ఋషి నిచృచ్ఛందః జ్యేష్ఠా ధూమావతి దేవత ధూమ్ బీజం స్వాహా శక్తి ధూమావతి కీలకం శ్రీ ధూమావతి దేవత ప్రీత్యర్థం జపే వినియోగ అని సంకల్పం చెప్పుకున్న తరువాత ఇక కరన్యాసానికి వస్తే ఓం ధూం ధూం అంగుష్టాభ్యాం నమః, ఓం ధూం తర్జనీభ్యాం నమః, ఓం మాం మధ్యమాభ్యాం నమః, ఓం వం అనామికాభ్యాం నమః, ఓం తీం కనిష్ఠికాభ్యాం నమః, ఓం స్వాహ కరతల కరపృష్ఠాభ్యాం నమః. అదేవిధంగా హృదయన్యాసానికి వస్తే ఓం ధూం ధూం హృదయాయ నమః, ఓం ధూం శిరసే స్వాహ, ఓం మాం శిఖాయై వషట్, ఓం వం కవచాయ హుం, ఓం తీం నేత్రత్రయాయ వౌషట్, ఓం స్వాహ అస్త్రాయ ఫట్ అని దిగ్బంధనం చేసుకున్న తరువాత ఇక ఈ మంత్ర జపం చేసి వాటిలో 10వ భాగం హవనం, అందులో 10వ భాగం తర్పణం, మార్జనం, భూత తృప్తి కోసం భోజనం యథావిధిగా పూర్తి చేసి వినియోగానికి వాడుకోవచ్చు. ఇక ఇవన్నీ పూర్తి చేసిన సాధకులకు ఒక మంచి సిద్ధమైన శత్రు ఉచ్చాటన ప్రయోగాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి అయినా నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నా, నాకు ఎవరూ లేరు, ఉద్యోగం పోయినప్పుడు కానీ, నమ్మిన సంబంధాలు విఫలమైనప్పుడు కానీ, వ్యాపారంలో నష్టపోయినప్పుడు కానీ, అన్నీ ఉన్నట్లు అనిపించిన జీవితం ఒక్కసారిగా ఖాళీగా మారిపోతే ఆ శూన్య స్థితిలో మీరు అనుభవించే బాధ అదే ధూమావతి అమ్మవారి ప్రవేశ ద్వారం. ఆ సమయంలో మనసు విరిగిపోకుండా లోపలికి తిరిగి చూసినప్పుడు ఒక కొత్త బలం వస్తుంది. అది అమ్మవారి కృప. ధూమావతి అమ్మవారి సాధనలో అసలు రహస్యం బయట కర్మకాండ కాదు. నిజమైన సాధన అంటే శూన్యతను అంగీకరించడం, మనకు నచ్చని సత్యాన్ని అంగీకరించడం. చాలా మంది అమ్మవారిని అశుభ రూపినిగా భావిస్తారు, కానీ నిజానికి అమ్మవారు శూన్యతత్వ స్వరూపిణి. అమ్మవారి రూపం వృద్ధ స్త్రీలా ఉంటుంది. చిరిగిన బట్టలు, విధవ రూపం, కాకిని వాహనంగా కలిగి ఉంటుంది. కానీ ఇది భయంకరం కాదు, ఇది మాయను ఛేదించే జ్ఞాన రూపం. ధూమావతి అనే పదం ధూమం అంటే పొగ అనగా అగ్ని జ్వలించిన తరువాత మిగిలేది పొగ. అలాగే మన జీవితంలో ఆశలు, అహంకారం, మోహాలు అన్నీ కాలిపోయిన తరువాత మిగిలేది నిజమైన జ్ఞానం. అదే ధూమావతి అమ్మవారి తత్వం. అమ్మవారు మన నుండి తీసివేసేది శుభాన్ని కాదు, శుభానికి అడ్డంగా నిలిచే మాయను. అమ్మవారి అనుగ్రహం చాలాసార్లు నష్టాల రూపంలో కనిపిస్తుంది, కానీ ఆ నష్టం లోపల ఉన్న అహంకారాన్ని తొలగిస్తుంది. మన మీద కానీ ఇంకొకరి మీద కానీ ఆధారపడే స్వభావాన్ని విడిచిపెట్టడమే అదే అమ్మవారి విధవ రూపం అంటే ఆధారరహిత స్థితి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి, ఎవరి మీద ఆధారపడరు. సరళమైన భక్తి మార్గంలో అమావాస్య, శనివారం, మంగళవారం రోజులలో అమ్మవారిని సాధన ప్రారంభించాలి. కానీ గుర్తుంచుకోండి, భయంతో కాదు, అమ్మవారి సాధన జ్ఞానంతో ఆరాధించాలి. ఇది చాలా రహస్య తంత్రాలతో కూడిన రహస్య విద్య. గురు మార్గదర్శకం లేకుండా గుప్త తాంత్రిక సాధనలు చేయవద్దు. ఇక మంత్రాన్ని పురస్చరణ విధి పూర్తి చేసుకున్న వ్యక్తి ఎలాంటి తీవ్రమైన శత్రువుని అయినా ఉచ్చాటన చేయగలడు. అది ఎలా అంటే
ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య సమయంలో మనం ప్రతిరోజు అన్నం వండుకుంటాం కదా, అందులో మొదటిగా ఉన్న ఒక ముద్దను తీసుకొని అందులో నెయ్యి మరియు కుంకుమ కలిపి ధూమావతి అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు అనుకొని మీ శత్రువు బాధ తొలగిపోవాలి అని దక్షిణ వైపు తిరిగి కాకికి ఆ కుంకుమ కలిపిన అన్నం ముద్దను పెట్టాలి. ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంటే ప్రతిరోజు ఈ పద్ధతి చేయాల్సి ఉంటుంది. ఇది ఒకరు కామెంటు ద్వారా తమ భర్త వేరే స్త్రీతో చెడు సంబంధంలో ఉన్నారు, ఏదైనా పరిష్కారం తెలియచేయండి గురువుగారు అని అడిగారు. ఇది చేయడం వల్ల మీ భర్తకు ఉన్న చెడు ఆలోచన మారిపోయి మంచి దారిలో ఉంటారు. ఇందులో చాలా రహస్యమైన తంత్రాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి మళ్ళీ తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఇక అమ్మవారి మంత్ర సాధన చేసి ఫలితాలు పొందినటువంటి వారి అనుభవాలను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ధూమావతి అమ్మవారి అనుగ్రహం అంటే పూల వర్షం పడటం కాదు, అది ఒక తుఫాను వంటిది. నువ్వు ఏదైతే బాగా పట్టుకొని వేలాడుతున్నావో అదే ఆమె ముందుగా తీసివేస్తుంది. డబ్బు కావచ్చు, సంబంధం కావచ్చు, పేరు కావచ్చు, గౌరవం కావచ్చు, కానీ ఆమె తీసేసేది నీ శుభం కాదు, ఆమె తీసేసేది నీ బలహీనత. ఇదే ధూమావతి అమ్మవారి సాధనలో అత్యంత నిగూఢమైన రహస్యం. ఒక వ్యక్తి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చి జీవితంలో పూర్తిగా విరక్తి చెంది చనిపోవడం తప్ప వేరే మార్గం లేని చివరి స్థితిలో అమ్మవారి మంత్రం సాధన ప్రారంభించాడు. కొంతకాలం తరువాత అతనికి అర్థమైంది ఏమిటి అంటే డబ్బు కాదు, డబ్బుపై అతనికి అహంకారమే బాధకు కారణమని, అది తొలగినప్పుడు కొత్త మార్గం తెరుచుకుంటుంది అని. ఇది అమ్మవారి కృప వలన మాత్రమే జరిగింది. ఇక అదే విధంగా మరో సమస్యతో ఒక మహిళ విడాకులు పొందిన తరువాత తీవ్ర నిరాశలో ఉండి ధూమావతి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకొని తన ఒంటరితనాన్ని శాపంగా కాకుండా వరంగా స్వీకరించింది. అది కూడా అమ్మవారి సాధన చేసిన కొద్ది నెలలలోనే ఆమె స్వతంత్రంగా నిలబడి కొత్త జీవితం ప్రారంభించింది. ఇది ఆమె ఇచ్చే అంతర్ముఖ బలం. ధూమావతి అమ్మవారు సంపదనిచ్చే దేవి కాదు, ఆమె సౌందర్య దేవి కాదు, ఆమె అంతిమ సత్యదేవి. ఆమె మార్గం సులభం కాదు, కానీ లోతైనది. ఆమె అనుగ్రహం వచ్చినప్పుడు జీవితంలో మార్పులు వస్తాయి, కానీ ఆ మార్పుల తరువాత మనం మరింత బలంగా జ్ఞానవంతులుగా మారుతాము. చివరగా గుర్తించుకోవాలి, ధూమావతి అంటే బయట దేవత మాత్రమే కాదు, మీరు పూర్తిగా శూన్యంగా అనిపించే ఆ క్షణం, మీకు అన్నీ పోయినట్లుగా అనిపిస్తే అది ఆమె పనిచేస్తుందన్న సంకేతం. శూన్యం అంటే ఖాళీ కాదు, శూన్యం అంటే కొత్తగా మొదలుపెట్టే చోటు. భయంతో కాదు, అదే అమ్మవారి సాక్షాత్కారం. శూన్యంలోనే సత్యం అనేది దాగి ఉంటుంది. ఇలాంటి రహస్య విషయాలను మరెన్నో వచ్చే వీడియోలలో తెలుసుకుందాం. ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే మన వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ సమస్యలు మరియు మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. శుభం. ఓం శరవణ భవాయ నమః.